అత్త భువనేశ్వరితో కలిసి కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టారట జూనియర్ ఎన్టీఆర్. మరి లోకేష్ యువగలం పాదయాత్ర ముగియబోతున్న సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా మొత్తానికి తన అత్తైనటువంటి భువనేశ్వరితో కలిసి పాదయాత్రని మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. తన మేనత్త భువనేశ్వరితో కలిసి ఎన్టీఆర్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారట. ఎందుకంటే తన అన్నయ్య తారక రత్న మరి పాదయాత్రలో రావాలని యువగళంలో మరి లోకేష్‌తో కలిసి పాదయాత్రని కుప్పం నుంచే మొదలుపెట్టారు. కానీ అదే రోజు, అదే క్షణం ఆయన ప్రాణాలు కోల్పోయారు. అంటే దాదాపు నెల రోజులు హాస్పిటల్‌లో ప్రాణాల కోసం పోరాడారు. కానీ ఆయన్ని బ్రతికించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో తన అన్నయ్యకు నివాళిగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్‌గా ఇప్పుడు ఎన్టీఆర్ అయితే పాదయాత్ర మొదలుపెడుతున్నట్టుగా సమాచారం. కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ తన అత్త భువనేశ్వరితో కలిసి కుప్పంకి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. సో కుప్పంలో పాదయాత్రని తన అత్తయ్య, అలాగే తన చెల్లెలు బ్రహ్మిణి, ఇక లోకేష్ అందరితో కలిసి అక్కడ పాదయాత్రని ఎంతో చక్కగా చేయాలని డిసైడ్ అయ్యారట. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ రంగంలోకి దిగినట్టుగా చెప్తున్నారు. 2024 ఎలక్షన్స్‌కి అందరూ సమాయత్తమవుతూ ఉంటున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క నందమూరి, నారా మరి కుటుంబ సభ్యులు ఇప్పుడు పాలిటిక్స్ కోసం రోడ్డుకెక్కబోతున్నారనేదే అర్థమవుతోంది. ఖచ్చితంగా విజయం సాధించేందుకు వాళ్ళు తమ అన్ని ప్రయత్నాలు చేయబోతున్నట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఎంతో ఆశతో వాళ్ళకి వెల్కమ్ చెప్తూ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకుంటే విజయం మనదే అంటున్నారు.